మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ప్రతి ఉదయకాలమున ఆయన వాక్యంతో మనల్ని పలకరిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యంతో మనల్ని లేవనెత్తుతూ బలపరుస్తూ భద్రపరుస్తూ ఉన్నాడు. నిజంగా మనం ఎంత ధన్యులం ప్రియులారా. అలనాడు అబ్రహాము కానీ అనేక మంది భక్తులకి దేవుని ప్రత్యక్షతలు, దేవుని వాక్యము కొన్ని సంవత్సరాల తర్వాత అనుగ్రహించబడేది. నేటి దినాల్లో ప్రతి క్షణమందు ప్రతి సమయమందు దేవుడు మనకు తోడుగా ఉంటూ ఆయన బిడ్డల్ని ఏర్పాటు చేసి, ఆయన దాసుల్ని, ఆయన సేవకుల్ని ఏర్పాటు చేసి మనకి ఆయన మనసును, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన కనికరాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా మనం ఎంత ధన్యులం ప్రియులారా. మరే ఉదయకాలాన్ని ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవటానికి మనల్ని సిద్ధపాటు చేశాడు. ప్రియులారా, మనం వాక్యాన్ని ఆలకిద్దాం. ఈరోజు వాక్యాంశము సహనం యొక్క ప్రాముఖ్యత. సహనం అనగా ఏంటి? ఓర్పు అని అంటాం కదా. ఓర్పు అంటే ఓర్చుకోవటం. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక దెబ్బ తగిలింది, తప్పదు, ఓర్చుకోవాలి. నాకు ఎందుకు దెబ్బ తగిలిందంటే కుదరదు కదా. అట్లాగే కొన్ని విషయాలు మనం సాధించాలంటే ఓర్పు అవసరం. భక్తులు, ప్రవక్తలు కానీ అనేక మంది వారు దేవుడు చేసిన వాగ్దానాల కోసం ఓరిమి అవసరమై ఉన్నదే అని అంటాడు. అందుకని యాకోబు రాస్తూ అంటాడు, యోబు యొక్క సహనమును గురించి మీరు విన్నారా అని అంటాడు. సహనం గురించి మనకు అర్థం కావాలంటే ఒకసారి యాకోబు రాసిన పత్రిక చూసుకుందాం. 5వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. సహోదరులారా, ప్రభువు రాకడకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా అంటున్నాడు. ఒక వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తి తను ఏం చేస్తాడు? తొలకరి వర్షం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. వర్షం స్టార్ట్ అవుతున్న అప్పుడు ఏం చేస్తాడు? విత్తనాలు తీసుకువెళ్ళి భూమిని చదును చేసి దున్ని ఆ తొలకరి వర్షం కురిసినప్పుడు విత్తనాలు జల్లుతాడు. జల్లి ఆ విత్తనాలు పంటకు వచ్చేంత వరకు ప్రియులరా తను ఎంతో సహనంతో ఎదురు చూస్తాడు. ఎదురు చూపే సహనం. ఇంకా విత్తనాలు వేసాను, పంట రాలేదని, మార్నింగ్ జల్లి సాయంత్రానికి పంట రాలేదని అనుకోవద్దు. దేవుడు కూడా మనల్ని ఆ రీతిగా సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. ఏ విజయాన్ని పొందుకోవాలన్నా, ఏది సంపాదించాలన్నా మన జీవితంలో సహనం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే వ్యవసాయదారుడు సహనాన్ని కలిగి ఉంటాడో భూఫలం అనేది పొందుకుంటాడు ఓపికతో ఎదురు చూసినప్పుడు. మనం కూడా ఇప్పుడు దేని గురించి కనిపెట్టాలి? ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టాలి. కాబట్టి మనకు సహనం అవసరమైనది. ఈ విధానంలో ఎన్నో శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. వాటినన్నింటినీ ఓర్చుకోవాలి. అందుకనే 2 కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనంలో భక్తుడైనటువంటి పౌలు అంటాడు, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించున్నాడు అంటే శ్రమంతటిలో కూడా, ప్రతి శ్రమలో కూడా, అనగా మీ శ్రమల్లో నేను పాలిభాగస్తుడు అంటున్నాడు దేవుడు. మీ బాధలో యావత్ బాధ నిందినవాడు అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రమల్లో నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించి మనకు తోడుగా ఉంటాడు. శ్రమలు అవసరమైనదండి. ఎందుకంటే పేతురు రాసిన పత్రికలు మనం చూస్తాం, క్రీస్తు శరీరమందు శ్రమపడెను, అట్టి మనసును మనం ఆయుధముగా ధరించుకోవాలంటాడు. కాబట్టి శ్రమలు కలిగిన జీవితం ఉంటేనే మనం ఆత్మీయంగా బలంగా ఎదగగలుగుతాం, ఉన్నతమైన శిఖరాలని అధిరోహించగలుగుతాం. ఎప్పుడు? శ్రమలు వచ్చినప్పుడే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ శ్రమలో మరి భరించాలంటే మనకేం కావాలి? సహనం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిద్దాం. భక్తుడైన యోహోను పరలోకం యొక్క ప్రత్యక్షత, 2వ రాకడ గురించి కానీ, 2వ రాకడ అయిపోయిన తర్వాత అక్కడ ఏం జరగబోతుంది అనే విషయాల్ని మరి ఆయన రాయగలిగాడంటే ఆయన ఎంత ఓపిక కలిగి ఉన్నాడో చూడండి. ఆయన్ని శ్రమ పెట్టారు, హింసల పాలు చేశారు, తీసుకువెళ్ళి ఒక సలసల కాగేటువంటి నూనెలో ఆ బాండీలో తీసుకెళ్ళి ఆయన పడేశారు, చనిపోలేదు. తీసుకువెళ్ళి పద్మాస్ దీపంలో పడేశారు. అక్కడ మరి ఎవరు లేరు. అక్కడ అనేక క్రూరమృగాలు ఉండొచ్చు, విష సర్పాలు ఉండొచ్చు, హాని చేయొచ్చు, కానీ అవేమీ ఆయనకి కనిపించలేదు. దేవుని ప్రత్యక్షత ఎప్పుడైతే అనుగ్రహించబడ్డాదో సంపూర్ణంగా దేవునిలో లీలమైపోయాడు. అలాంటి ఓపికను దేవుడు ఆయనకి ఇచ్చాడు. అందుకనే ప్రకటన 1:9-10 చెప్తాడు, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమల్లో రాజ్యములోను సహనములోను పాలివాడునైన యెహోవాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమును పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరా ధ్వని వంటి గొప్ప స్వరము నా వెనుక వింటిని అంటున్నాడు. చూడండి, ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో యేసును బట్టి కలుగు శ్రమల్లోనూ రాజ్యములోను
సహనములోను పాలివాడునైనా అని అంటున్నాడు. పాలివాడంట వాటిల్లో. ఈ లోకంలో శ్రమలు కలుగుతాయని యేసుప్రభువు చెప్పారు, కాబట్టి ధైర్యంగా ఉండమన్నారు. అందుకని యోహోను 16:33 వచనంలో మనం చదువుకున్నట్టే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో శ్రమలు కలుగుతాయి. మనల్ని అనేక మంది హింసన పాలు చేస్తారు. మరి యేసుప్రభువు చెప్పారు, మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారని చెప్పాడు. నీటి వారి నీకు శత్రువులు అవుతారన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉన్నతమైన గొప్ప పిలుపులో మనం పాలిభాగస్తులు కావాలంటే ఈ కొద్ది కాలం ఉండేటువంటి శ్రమలను మనం ఖచ్చితంగా భరించక తప్పదండి. ఎందుకంటే పేతురు చెప్తాడు కదా, శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే మీకు పరలోకంలో మెప్పు, మహిమ, ఘనత కలగటానికి శ్రమలు వస్తామని. కాబట్టి మనకు సహనం అవసరమైనది. సహనం యొక్క ప్రియమైన దేవుని బిడ్డల ప్రాముఖ్యతను మనం విన్నాం. కాబట్టి ప్రభువు రాకడ వరకు మనం ఓపిక కలిగి ఉందాం. మరి అనేక మందిని కూడా ఆ రీతిగా తీర్చిదిద్దుదాం. మన సహోదరులు ఏదైనా తప్పిదం చేసిన వారిని క్షమించి ప్రేమతో, సహనంతో వారిని మంచి దారికి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా మనం ప్రభు రాజ్యం విషయంలో మనం ఇంకా ముందుకు వెళ్తానికి కొనసాగుదాం. ప్రియులారా, దయచేసి ఎవరు కూడా మరి నిర్లక్ష్య వైఖరి అనేది చేయవద్దు. ఎందుకంటే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక లేఖనాలు తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 14:4 ఉంటుంది, మరణం వరకు నమ్మకం ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పారు. ఎప్పటి వరకు అంటున్నాడు? మరణం వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు. సో మరణం వరకు నమ్మకంగా ఉన్నట్టే చూడండి, ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన 2:10 గమనించినట్టయితే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని మరి 2:10 తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం మరణం వరకు నమ్మకంగా ఉందాం. ప్రభు యొక్క కృప ద్వారా సహనము కలిగి ఉందాం. దేవుడు అట్టి సహనాన్ని, అట్టి ఓర్పును మనకందరికీ దయచేయనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అంతవరకు సహించిన వాడు రక్షించబడినని మత్తయి సువార్తలో తెలియజేయబడుతుంది. ప్రభా, ఇదిగో అంత్యదినములు ఇవి, అపాయకరమైన కాలములు వచ్చునని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా నాయన అక్రమ విస్తరించే అనేకుల్లో ప్రేమ చల్లారిపోతూ ఉన్నదని అంటున్నాడు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా సహనం గురించి మేము ప్రభా విన్నాము. ఆ సహనములో శ్రమలు అనేవి వస్తాయి. మమ్మల్ని ద్వేషిస్తారు అనేక మంది, మమ్మల్ని ప్రభ హింసల పాలు చేస్తారు. అయినప్పటికీ మాకు సహనం అవసరమైనది ప్రభు. అట్టి సహనాన్ని మాకును మా ప్రియులకు దయచేయండి, సహాయం చేయండి. మీ రాజ్యము వచ్చేంత వరకు కూడా మీ కృపా కనికరం మా మీద, మా ప్రియుల మీద ఉంచి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరుమానుకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరే కొద్ది కాలాన్ని కలుసుకుందాం మనందరం. దేవుడు మీ అందరం దీవించి ఆశించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.